చూన్నాం ఇది పార్ట్ 3. ఇక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్కి వాటర్ పాజిటివ్ స్టేటస్ వచ్చిందండి. ఒక ఎయిర్పోర్ట్కి ఏమొచ్చింది? వాటర్ పాజిటివ్ స్టేటస్ వచ్చింది. ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్కి వాటర్ పాజిటివ్ స్టేటస్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ ఏంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే వాటర్ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటంటే రీస్టోరింగ్ మోర్ ఫ్రెష్ వాటర్ దాన్ కన్జ్యూమ్డ్. అంటే కన్జ్యూమ్ చేసిన వాటర్ కంటే కూడా రీస్టోర్ చేసిన వాటర్ అనేది ఎక్కువ అన్నమాట. అయితే దేనిలో భాగంగా వచ్చిందంటే నీతి ఆయోగ్ వాటర్ న్యూట్రాలిటీ ఫ్రేమ్వర్క్లో భాగంగా వచ్చిందనమాట. ఏంటది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ. నెక్స్ట్, ఇండియాలో ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టర్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ లొకేట్ చేయబడింది అని అడుగుతున్నాడు. తిరువనంతపురం అండి, కేరళ. దాని పేరు ఏంటంటే అనంత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్, ACEN. లాంచ్ చేసింది ఎవరంటే అనంత టెక్నాలజీస్. ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రజెంట్ మనకి నారాయణన్. అటల్ పెన్షన్ యోజన ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో లాంచ్ చేశారు అటల్ పెన్షన్ యోజన. ఎవరంటే మోడీ. ఎక్కడ? కలకత్తాలో. దేనికి ఎందుకు వస్తుందంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి వస్తుంది. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏజ్ ఎంత అడుగుతాడు. అట్లా పెన్షన్ యోజనకి ఎలిజిబిలిటీ ఎవరంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళ అమౌంట్ కట్టిన తర్వాత 18 నుంచి 40 ఇయర్స్ వరకు కడతారు. అమౌంట్ కట్టిన తర్వాత 20 ఇయర్స్ లాక్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత 60 ఇయర్స్ నుంచి వాళ్ళకి పెన్షన్ ఇస్తారనమాట. వాళ్ళు కట్టిన అమౌంట్ని బట్టి 1K నుంచి 5K వరకు ఇవ్వచ్చు పెన్షన్. న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఇది 8.34 crore ఎన్రోల్మెంట్ క్రాస్ చేసింది అనమాట అటల్ పెన్షన్ యోజన. ఉమెన్ సెపరేట్గా అడిగితే పర్సంటేజ్ ఎంత అంటే 48%. చూడండి, 60th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ DGP IGP ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది ఛత్తీస్గఢ్లో జరిగింది. ఛత్తీస్గఢ్. థీమ్ కూడా ఉంది, వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్స్. లీడ్ చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ. 60th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ DGP అంటే డైరెక్టర్ జనరల్ ఇన్స్పెక్టర్స్ అండ్ జనరల్ ఆఫ్ పోలీస్ సంబంధించి ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్లో జరిగిందండి. ఛత్తీస్గఢ్ అంటే ఏంటి? అక్కడ రాయ్పూర్. నెక్స్ట్, వీరబాల్ దివాస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? December 26 సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే గురు గోవింద్ సింగ్ వాళ్ళ యొక్క సన్ యొక్క మెమొరీ గురించి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది సిక్ 10th గురు ఎవరు అంటే గురు గోవింద్ సింగ్. వాళ్ళ యొక్క సన్స్ ఎవరో? జోరావర్ సింగ్, ఫతేహా సింగ్. 77 అడుగుల బ్రాంజ్ స్టాట్యూ రాముడికి సంబంధించి ఏ స్టేట్లో ఇన్స్టాల్ చేశారని అడుగుతున్నాడు. వరల్డ్లోనే టాలెస్ట్ అంటే ఇది. ఎవరు అన్వీల్ చేశారంటే PM నరేంద్ర మోడీ అన్వీల్ చేశారు. ఇది ఒకసారి ఆన్సర్ రాంగ్ అనుకుంటాను, ఒకసారి ప్రింటింగ్ మిస్టేక్. కరెక్ట్ అండి, ఆన్సర్ రాంగ్ ఏం కాదు. ఎక్కడ? 77 అడుగులను బ్రాంజ్ స్టాట్యూ రాముడికి సంబంధించి ఏ స్టేట్లో ఇన్స్టాల్ చేశారంటే గోవాలో ఇన్స్టాల్ చేశారు. గోవా. ఎవరంటే మోడీ. నెక్స్ట్, ఇండియన్ రైల్వే అనేది AITతో AI బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ దృష్టి నిర్వహిస్తుంది. AI గౌహతి, IIT గౌహతి. ఇండియన్ రైల్వే అనేది పార్ట్నర్షిప్ MOU కుదుర్చుకుంది ఒక IITతో. దేని గురించి అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ దృష్టి అనమాట, IIT గౌహతితో. విచ్ IIT లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్?
ఇండియా ఫస్ట్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏఐటి లాంచ్ చేసింది, ఐఐటి బాంబే. దాని నేమ్ వచ్చి వై పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. వై పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. నెక్స్ట్, హైయెస్ట్ వికెట్ టేకర్ ఉమెన్స్ T20లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు? దీప్తి శర్మ. ఇంతకుముందు ఆస్ట్రేలియాకి సంబంధించిన మ్యాగ్నస్ కట్ ఉండేదండి, ఆమెను బీట్అవుట్ చేసింది అనమాట. ఇది ఎయిత్ సెంట్రల్ పే కమిషన్కి చైర్మన్ ఎవరు? ఎయిత్ సెంట్రల్ పే కమిషన్కి చైర్మన్ రంజన్ ప్రకాష్ దేశాయ్. ఈ పే కమిషన్ అనేది ఎవరి 10 ఇయర్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేంజ్ చేస్తారనమాట. ఇది దేని కిందకి వస్తుందంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఇది శాలరీస్ ఎంత ఇవ్వాలి, అలవెన్సెస్ ఎంత, పెన్షన్స్ ఎంత, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి చూస్తుంది అనమాట. ఇది ఇంప్లిమెంటేషన్ డేట్ ఎప్పుడంటే ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ January 1, 2026. NIA అడిషనల్ చీఫ్ కింద ఎవరు ఛార్జ్ తీసుకున్నారు? రాకేష్ అగర్వాల్. NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎప్పుడు పెట్టారంటే 2019. దీన్ని లీడ్ చేసేది ఏంటంటే హోమ్ అఫైర్స్. పార్వతి అర్గా బర్డ్ సెంచరీ, ఇది ఈకో సెన్సిటివ్ జోన్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఎవరు విన్ అయ్యారు? మ్యాగ్నస్ కార్ల్సన్ విన్ అయ్యాడు. గోల్డ్ నార్వే. ఎక్కడ జరిగిందంటే ఖతర్లో జరిగింది. మరి బ్రాంజ్ అవసరం లేదని చూడండి జస్ట్. అర్జున్ ఎరిగేసి ఇండియా వాడు. అదే ఉమెన్స్లో గోల్డ్ ఎవరికి వచ్చిందంటే అలెక్సాంద్రా గోరిచిక్నా, రష్యా. కోనేర్ హంపీకి బ్రాంజ్ వచ్చింది ఇండియా తరఫున. ఉమెన్ సింగిల్ టైటిల్, ఇందులో 87th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సంబంధించి ఉమెన్ సింగిల్ టైటిల్ ఎవరికి వచ్చింది? సూర్య చరిష్మా తమరీకి వచ్చింది ఉమెన్స్. అదే మెన్స్ అనుకోండి, రిత్విక్ సంజీవ్కి వచ్చింది. ఉమెన్ సింగిల్ టైటిల్ 87th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, మెన్స్ ఉమెన్స్. ఇండియాలో ఫస్ట్ టైం PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు, మోడల్ మెడికల్ కాలేజెస్ అనేది ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే మధ్యప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎక్కడమ్మా? మధ్యప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేంటంటే గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీ ఇద్దరు కలిపి నిర్వహిస్తారనమాట. మధ్యప్రదేశ్. ఫిఫ్త్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ సెక్రటరీస్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ అంటే ఇంకెవరు హెడ్? మోడీ. ఒడిషా స్టేట్కి ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ కింద ఎవరు అపాయింట్ అయ్యారంటే అను గర్గ్. చూడండి, BWF అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అథ్లెటిక్ కమిషన్కి ఎవరు ఎలక్ట్ అయ్యారు? ఎవరు ఎలక్ట్ అయ్యారండి? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఎప్పుడు పెట్టారంటే 1934లో పెట్టారు. హెడ్ క్వార్టర్స్ వచ్చి కౌలాలంపూర్, మలేషియా. అయితే 26, 29కి సంబంధించి ఎవరు ఎలక్ట్ అయ్యారు? తాయ్ టుజు యింగ్, మలేషియాలో జరిగింది. అయితే ఒలింపిక్ గేమ్స్లో PV సింధుని తీసుకున్నాం అనుకోండి, 2016లో ఉమెన్ సింగిల్స్ వచ్చింది, 2020లో టోక్యోలో ఉమెన్ సింగిల్స్ వచ్చింది. నెక్స్ట్,
వరల్డ్లోనే లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టనెల్ ఏ కంట్రీ ఓపెన్ చేసింది? చైనా ఓపెన్ చేసింది. ఎవరు ఓపెన్ చేశారమ్మా? చైనా. వరల్డ్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టనెల్ ఎక్కడ ఓపెన్ చేశారంటే చైనా ఓపెన్ చేశారు. దీని పొడవు ఎంత అంటే లెంత్ 22.13 km. ఒక ఐఐటి ఏం చేసిందంటే ఏఐ ఏజెంట్, దాన్ని ఏమొచ్చి ఎయిలా, రియల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ వచ్చేలాగా ఒక ఐఐటి డెవలప్ చేసింది. ఆ ఐఐటి ఏంటంటే ఐఐటి ఢిల్లీ. ఐఐటీస్ అన్నీ ఒకసారి చదువుకుంటే మంచిదండి, బాగా గుర్తుంటుంది అన్నమాట. కానీ చాలా ఇంపార్టెంట్ ఐఐటీస్. రూఫ్ టాప్ సోలార్ పవర్ కెపాసిటీ ఇండియాలో టాప్ స్టేట్ అయింది ఒక స్టేట్ అనేది. రూఫ్ టాప్ సోలార్ పవర్ కెపాసిటీలో ఆ స్టేట్ ఏంటంటే గుజరాత్. గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్స్లో ఏ సిటీ 5th ర్యాంక్లో ఉందంటున్నాడు? ముంబై అండి 5th ర్యాంక్లో. 1 నుంచి 4 వరకు కూడా ఇటలీ అన్నమాట. బెస్ట్ ఫుడ్ సిటీ ఇన్ ద వరల్డ్ 25-26 సంబంధించి ఒక స్టేటు 23rd డిస్ట్రిక్ట్ అయింది. ఒక స్టేట్ అనేది 23rd డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్? 23rd డిస్ట్రిక్ట్ అండి ఒక స్టేట్లో. ఏంటంటే హన్సీ. అదేంటమ్మా? హన్సీ. హన్సీ అనేది ఎక్కడ ఉందంటే హర్యానా. హన్సీ అనేది 23వ జిల్లా అన్నమాట, హర్యానా డిస్ట్రిక్ట్లో. రాష్ట్ర ప్రేరణా స్థల్ అనేది పిఎం మోడీ డెడికేట్ చేయడండి నేషన్కి. ఇది ఎవరు సంబంధించిందంటే అటల్ బిహారీ వాజ్పేయి సంబంధించింది. లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. సమాధానం అన్నమాట. పొల్యూషన్ కంట్రోల్ విధులు అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అనేది ఫస్ట్ ఇండియన్స్గా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు పొల్యూషన్ కంట్రోల్ విధులు అనేది. దీన్ని ఏమేంటంటే సముద్ర ప్రతాప్, దీన్ని ఎవరు తయారు చేశారంటే గోవా షిప్ లిమిటెడ్ తయారు చేసింది. దీన్ని కమిషన్ చేసిందంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సనాతన సంస్కృతికి అటల్ దృష్టి బుక్ ఇది. దీన్ని రాసింది మాత్రం శ్రీ వాసుదేవ దేవనాని, రాసింది ఆదరం. దీన్ని రిలీజ్ చేసింది వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ. ఇండియాలో ఫస్ట్ టైం ఫారెన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే గోరఖ్పూర్. గోరఖ్పూర్ అనేది ఎక్కడ ఉంటుందమ్మా? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. డెజర్ట్ సైక్లోన్ 2 అనేది ఎక్సర్సైజు ఏ 2 దేశాలకు సంబంధించింది? ఇండియా, ఈజిప్ట్ అండి. ఇండియా, ఈజిప్ట్ కాదు, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అది ఇండియా. ఇద్దరు కలిపి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇది. ఒక్కోసారి మిలిటరీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అని అడుగుతాడు. దేనికి సంబంధించింది నేమ్ ఇచ్చేసి. దేనికి సంబంధించింది? ఇండియాని యుఏఈ అబుదాబిలో జరిగింది. నెక్స్ట్, ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు పాస్ అవుట్ ఇండియన్ మిలిటరీ అకాడమీ. డెహ్రాడూన్లో ఇప్పుడు వరకు ఎవరు అపాయింట్ అవ్వలేదు. అయితే ఫస్ట్ టైం ఒక ఉమెన్ ఆఫీసర్ అనేది తను ఏంటంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ నుంచి పొజిషన్ ఇచ్చారనమాట. ఆవిడ ఎవరంటే సాయి జాదవ్. పొందూరు కాది ఎక్కడ? మందే, ఆంధ్రప్రదేశ్. దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చారు. జిఐ ట్యాగ్ చాలా ఉంటాయండి, న్యూస్లోనే గుర్తుపెట్టుకు సరిపోతుంది. యాంటోనియో కసత్ ఏ దేశానికి ప్రెసిడెంట్? చిలీ ప్రెసిడెంట్. అంత మించే అవసరం లేదు. వెర్ విల్ జేపీ మార్గన్ సెటప్ ఆసియా లార్జెస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్? ఎక్కడ సెటప్ చేశారు? ఆసియాలోనే లార్జెస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఎక్కడ లాంచ్ చేశారంటే ముంబై.